హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అసలు ఆ పేరే ఎంత గొప్ప పేరో, సురస. 3 అక్షరాలు కాబట్టి బేసి సంఖ్య. ఆడపిల్ల పుట్టినప్పుడు పెట్టడానికి యోగ్యమైన పేరు. పైగా నాగుల యొక్క తల్లి, అన్నిటిని మించి దక్ష ప్రజాపతి యొక్క కూతురు, అందుకని దాక్షాయణి అన్న పేరు అన్వయం అవుతుంది. ఆవిడ సామాన్యురాలు కాదు, అంత గొప్ప తల్లి. అందుకే సురస అని పేరు పెట్టారు. ఒక రకమైనటువంటి ఓషధికి ఈ పేరుకి అన్వయం అయ్యేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది లోకంలో సంప్రదాయంగా ఉంది. నాగసుగంధి అని. సురస 3 అక్షరాలు. అసలు ఆ పేరు పిలవడమే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మంచి రసము, సురస. సురస ఎవరు? నాగమాత ఎవరు? ఎందుకు వచ్చింది? అసలు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు దేవతలు? ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషులు? అంటే ఈ సురస ఎవరో కాదు, కశ్యప ప్రజాపతి భార్యలలో ఒకటి అయినటువంటి కద్రువ. మీరు పూర్వం మహాభారతంలో ఆదిపర్వంలో ప్రారంభం కథ అదే. వినతా కద్రువుల కథ విని ఉంటారు. కద్రువ వినతయందు అసూయ చెందింది. అసూయ చెంది వినతతో దాస్యం చేయించుకోవడమని ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం అనేటటువంటి తోకకి పాము చుట్టుకునేటట్టుగా చేసింది. పాములన్నీ ఆమె పిల్లలు, అందుకే ఆమె నాగమాత. రామాయణంలో నాగమాత సురస అంటారు. ఆ కద్రువ గరుత్మంతుణ్ణి పరీక్షించింది. వినతకి కుమారుడుగా గరుత్మంతుడు వచ్చాడు, అందుకే వైనతేయుడు. ఆయన తల్లి యొక్క శాపాన్ని పోగొట్టాడు, అమృతాన్ని తీసుకొచ్చాడు. పైకి వెళ్ళి యథేచ్ఛగా, ఆయన్ని ఎవ్వరూ అడ్డుకోలేకపోయారు. దేవలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చినవాడు గరుత్మంతుడు. పుట్టగానే పైకి ఎగిరినవాడు గరుత్మంతుడు. పుట్టి అమ్మకి పేరు తెచ్చినవాడు గరుత్మంతుడు. ఆయన యొక్క తేజస్సు అప్రతిహతం. ఆయన వెడుతుంటే ఆయన యొక్క రెక్కల అల్లార్పుకి, ఆ కాంతికి సమస్త లోకాలు స్తంభీభూతములైపోతాయి. అలా వెడతాడు ఆయన, అలా వెడతారు హనుమ. పుట్టగానే పైకి ఎగిరిన వారు హనుమ. గరుత్మంతుడు ఎలా అమృత భాండానికి ఎలా వెళ్ళాడో అలా వెడుతున్నారు సీతాదర్శనానికి హనుమ. అక్కడ దేవతల్ని ఓడించాడు గరుత్మంతుడు, ఇక్కడ రాక్షసుల్ని ఓడించాలి హనుమ. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, హనుమ విష్ణుస్వరూపమైన రామచంద్రమూర్తికి వాహనం. గరుత్మంతుడు ఒక్క విష్ణువుని వహిస్తాడు, కానీ హనుమ కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు సుందరకాండలో రావణాసురుడు ఒక చోట. సాక్షాత్ నందీశ్వరుడిలా కనపడతారు, అందుకని నందీశ్వరుడే శివుణ్ణి వహిస్తారు. గరుత్మంత స్వరూపంలా తాను కూడా శ్రీ మహావిష్ణువుని రామచంద్రమూర్తిని వహిస్తారు. అందుకని గరుత్మంతుడు వాహనం, హనుమ వాహనం. అందుకే ఇప్పటికే హనుమద్వాహనం అని లోకంలో వాహనాలు తిరుగుతున్నప్పుడు హనుమద్వాహనం మీద కూడా పెడతారు స్వామి. కాబట్టి వాహన రీత్యా ఇద్దరు అభిన్నులు. తల్లికి కీర్తి తేవడంలో అభిన్నులు, తల్లికి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించడంలో అభిన్నులు. ఇక్కడ సీతమ్మ తల్లి తల్లితో సమానం. ఆ తల్లిని ఆ చెర నుంచి విడిపించాలి, అందుకు వెడుతున్నారు. ఆయన అమృతం తెచ్చాడు. ఈయన సీతమ్మ జాడ అన్న అమృతాన్ని తెచ్చి వానరుల్ని, రాముణ్ణి, సీతమ్మని సంతోషపెడతారు. ఆయన చేసిన కార్యం, ఈయన చేసిన కార్యం ఒక్కలాంటివి. గరుత్మంతుడికి ఏ వేగం ఉందో హనుమకి ఆ వేగం ఉంది. అందుకే తరచుగా ఆయన తోకని గరుత్మంతుని నోటితో పాముతో పోలుస్తారు. పైగా ఆయన బయలుదేరేటప్పుడు కూడా అందుకే సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అంటారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకున్నారు, ఎందుకంటే ఇద్దరు అభిన్నులు కనుక. గరుత్మంతుణ్ణి పరీక్ష పెట్టినటువంటి కద్రువ మాత్రమే హనుమని కూడా పరీక్ష చెయ్యడానికి యోగ్యురాలు. ఆ శక్తి ఆవిడికే ఉంది. అందుకే దేవతలు నాగమాత అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళారు. కద్రువకి మారు పేరు సురస. ఆ కద్రువే ఒకానొకప్పుడు అదితి చేత శాపం పొందింది. శాపం పొంది రోహిణీదేవిగా వచ్చింది. ఆ రోహిణీదేవిగా వచ్చినప్పుడు మళ్ళీ బలరాముడికి తల్లయింది. బలరాముడు ఎవరు? శేషుడు, పాము. అందుకే ఎక్కడున్నా పాములకు తల్లిగానే ఉంటుంది. బలమమిగుల కలక బలభద్రుడనిలో ఒక రమణుడగుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అంటారు పోతనగారు భాగవతంలో. శేషుడికి తల్లిగా రోహిణీదేవిగా నందవ్రజంలో ఒకనాడు కృష్ణ భగవానుడి యొక్క అన్నగారికి తల్లి అయింది. ఆ రోహిణీదేవియే కద్రువ. ఆ కద్రువయే సురస. సురస అన్న పేరుతో రాక్షసీ రూపాన్ని పొందింది. అందుకని మాతృస్థానీయ, అమ్మతో సమానురాలు. ఎందుకని అంటే గరుత్మంతునికి పినతల్లి,
గరుత్మంతుడు హనుమ అభిన్నులు కాబట్టి గరుత్మంతునికి పినతల్లి, కాబట్టి పినతల్లి తల్లితో సమానం, కాబట్టి మాతృస్థానీయ. రాక్షసి రూపాన్ని పొందింది, పక్కనున్నటువంటి వినతని బాధపెట్టింది, వైనితేయుల్ని బాధపెట్టింది, తన పిల్లల్ని మొయ్యమంది పావుల్ని గరుత్మంతుణ్ణి. అలా గరుత్మంతుణ్ణి ఎలా శోధించిందో అలా ఇక్కడ హనుమని శోధించాలి. బాధ పెట్టినట్టు కనపడాలి, బాధ పెట్టి హనుమ యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలి. అక్కడ గరుత్మంతుణ్ణి ఎలా పరీక్షించిందో ఇక్కడ అలా హనుమని పరీక్షించడానికి అధికారము కలిగినటువంటిది కద్రువ ఒక్కతే. అందుకే కద్రువని రాక్షసీ రూపంతో రమ్మన్నారు. కద్రువ రాక్షసి రూపాన్ని పొంది వస్తే దాని పేరు సురస, కానీ ఆమె దాక్షాయణి, దక్ష ప్రజాపతి కుమార్తె, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. అందుకే వినత కద్రువ ఇద్దరూ కూడా దక్ష ప్రజాపతి కుమార్తెలలో వాళ్ళే. అందుకని ఆమె రాక్షసీ రూపాన్ని పొంది వచ్చి అడ్డంగా నించుంది. ఇప్పుడు నిలబడితే స్వామి హనుమ వచ్చేస్తున్నారు. ఆయన్ని చూసింది, చూసి ఆవిడంది, నువ్వు ఒక్కసారి నా నోట్లోకి ప్రవేశించు, భక్షయిష్యామి, నేను తినాలనుకుంటున్నాను, ప్రవిష్టోస్మి మమాననం, నా నోట్లోకి నువ్వు రా అంది. తినాలనుకున్న వాళ్ళు తినేస్తారు, అంతేకాని నా నోట్లోకి నువ్వు రా ఏమిటి అంటే పరీక్షిస్తోంది అక్కడ. అంతేకాని సింహిక తినేసినట్లు తినేయాలనుకోవడం ఆవిడ లక్షణం కాదు, శోధించడానికి వచ్చింది. ఇక్కడ వివేకం కావాలి. ఇలా ఎందుకంది ఆ మాట? ప్రవిష్టోస్మి మమాననం అని ఎందుకనాలి? భక్షయిష్యామి, నిన్ను నేను తినేస్తాను, నా నోట్లోకి రా అనరు. తినేయాలనుకున్న వాళ్ళు తినడానికి ఆపేస్తారు, వేగాన్ని ఆపి నోరు తెరిచి పట్టుకుంటారు. ఆవిడ నోరు తెరిచి పట్టుకోవట్లేదు, నోరు తెరిచి రా అంటోంది. ఏమిటి తేడా? ఎందుకని? అది వివేకం అంటే. అది ఉందా హనుమకి? తట్టుకుంటారా రేపు లంకలో? ఇది పరీక్షిస్తున్నారు దేవతలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.